కొత్తపేట ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పాత రామాలయం, కొత్త రామాలయానికి చెందిన 14 ప్రభలు మొత్తము గ్రామాలన్నీ కూడా ఊరేగింపు చేసుకుని ప్రస్తుతం హై స్కూల్ కి అయితే చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇది 8 ప్రభలు. ఈ 8 ప్రభలకు సంబంధించి ముఖ్యంగా ఇవి పాత రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలకు సంబంధించినటువంటివి. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ తో ప్రస్తుతం హై స్కూల్ దగ్గరికి అయితే చేరుకున్నాయి. మరొక 6 ప్రభలు పాత రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలు. ఈ పాత రామాలయం ప్రభలన్నింటినీ కూడా మరికొద్ది సేపట్లో హై స్కూల్ గ్రౌండ్ లోకి ఒక్కొక్కటిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతో మంది అనేక ప్రాంతాల నుంచి చూడడానికి కూడా వస్తున్నటువంటిది అయితే మన విజువల్లో కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటికి సంబంధించి ఏంటి, ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రభలన్నీ ఎక్కడెక్కడి నుంచో, అసలు ఈ ప్రభలు ఎందుకు తీసుకొస్తూ ఉంటారు ఈ గ్రామాలకు సంబంధించి? ఈ గ్రామ సౌభాగ్యం కోసం గ్రామంలో మంచి కార్యక్రమం ఇది. ఈ ప్రభలు చాలా నుంచి పూర్వం మా పెద్దల నుంచి వస్తుంది ఆచారం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంతటువంటి ఇది ఇక్కడ దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ ఇలా జరగడం, శివుడు, వీరభద్రుడు, ఆంజనేయ స్వామి, రాముడు విగ్రహాలు పెట్టి మేము పూజించుకోవడం మా ఆచారం. ఇది ఒక కోనసీమలో ప్రత్యేకమైనటువంటి ఆచారం. అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మొత్తం అన్నింటి? అసలు చాలా కొత్తగా, చాలా బాగుంది. బేసికల్లీ అంటే లైక్ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంత మందితో వచ్చి చూస్తున్నారు కదా, ఇన్ని ప్రభలు, ఇంత జనం, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇన్ని ప్రభలు చూసాను దగ్గర నుంచి. చాలా హ్యాపీగా ఉంది. వచ్చినందుకైతే చాలా ఇదిగా ఉన్నది. చూసారా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి, సో చాలా న్యూ ఎక్స్పీరియన్స్ లా ఉంది. చాలా బాగుంది. ఇంతమంది క్రౌడ్ తో కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎలా ఉన్నాయి చూస్తుంటే? ఫస్ట్ టైం ఇది నేను ఎప్పుడు చూడలేదు, అండ్ ఇంత పెద్దవి ఎప్పుడు చూడలేదు. అసలు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 10 days ముందు నుంచి ఎక్సైట్ అయ్యాను. ఇవన్నీ చూడడానికి వర్త్ ఇట్, 100% వర్త్ ఇట్. ఏపీ సంక్రాంతి అంటే తీరా లేబుల్ ఉంది. సో మనం చూస్తున్నాం కదా, వీటికి సంబంధించి సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రభలన్నింటినీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ప్రభలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రభల తీర్థం ఎలా ఉంది? వీళ్ళు ఒక్కటే ఇంకా అరవడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయినట్టుంది. వస్తున్నటువంటి ఒక్కొక్క ప్రభల్ని కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పటికీ పాత రామాలయానికి చెందినటువంటి ప్రభలన్నీ కూడా హై స్కూల్ గ్రౌండ్ లోకి చేరుకున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ మనం కొంత నా మాట కూడా అర్థం కాకపోవచ్చు ముఖ్యంగా చూస్తే, ఎందుకంటే ఇక్కడ సంబంధించి కొత్త రామాలయం కానీ పాత రామాలయం కానీ వాటికి సంబంధించినటువంటి ప్రభలన్నింటినీ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో సౌండ్ సిస్టమ్స్ అన్ని ఇక్కడ, ఎందుకంటే ఇది ఒక ఉత్సవం లాగా జరుగుతుంది కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నీ అసలు ఈ గోళలో, ఈ డప్పుల శబ్దాల్లో, సౌండ్ సిస్టమ్ లో, మ్యూజిక్ లో ఒక అందమైనటువంటి అనుభూతి అయితే కలుగుతుంది. చూస్తున్నాం కదా, ఇవి కొత్త రామాలయానికి సంబంధించిన ప్రభలు. ఒక్కొక్క ప్రభ ఇక్కడికైతే హై స్కూల్ గ్రౌండ్ లోకి చేరుకుంటున్నటువంటి అయితే మనము విజువల్ లో చూడొచ్చు. మొత్తం కొన్ని లక్షల మంది జరగబోతున్నటువంటి కొత్తపేట ప్రభల తీర్థాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఒక్కొక్క ప్రభకి సంబంధించి ఒక్కొక్క థీమ్ అయితే క్రియేట్ చేస్తున్నటువంటి అయితే మనకి చూస్తున్న విజువల్ లో చూడొచ్చు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ క్రౌడ్ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇంత పబ్లిక్ అసలు ఎక్కడి నుంచి వస్తారు ఏంటనేది తెలీదు. సంక్రాంతి కోసం వచ్చినటువంటి మొత్తం అందరూ కూడా ముఖ్యంగా చూస్తే ఈ కోనసీమకి తరలి వచ్చిన వాళ్ళంతా ముందు రోజు అంటే సంక్రాంతి రోజు కొత్తపేట ప్రభల తీర్థానికి వస్తారు. అటు కనుమ రోజు మధ్యాహ్నం నుంచి జరిగే ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పటికీ మందు కాల్పు మరి కొంతసేపట్లో ఉండనున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఆవహించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనాలతో ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత మంది, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఒక పక్క నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని ఒకటి కంట్రోల్ చేయడం, రెండు ఎక్కడా కూడా స్టాంపింగ్ జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, తొక్కిసలాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న మొత్తం పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి చూడొచ్చు.
వస్తున్నటువంటిది ఆంజనేయ స్వామి సంబంధించినటువంటిది రామయ్య వీధికి సంబంధించినటువంటి ఈ ప్రభల్లో కూడా చాలా రకాలని వాళ్ళకి అనుగుణంగా మొత్తం అన్నింటినీ తయారు చేసి తీసుకొస్తున్నటువంటి వాటిని అయితే చూడొచ్చు. మొత్తం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని తయారు చేయించి అంగరంగ వైభవంగా ఈ ప్రభల తీర్థం అయితే కొనసాగిస్తూ ఉంటారు. జరుగుతున్నటువంటి ఈ ప్రభల తీర్థం కూడా చాలా అంటే చాలా హంగామా చేసుకుంటూ వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మొత్తం అంటే ఎక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రభ ఇది, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అది రామాలయం మీద ఎక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రభ ఇది, అసలు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? కొత్త రామాలయం కమిటీకి చెందిన రామయ్య వీధి ప్రభ అండి. అది ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం. వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ఎరా. మా నౌకరాజు తాతయ్య గారు, సిద్ధజెట్ నౌకరాజు తాతయ్య గారు ఈ ప్రభని ఒంటి చేత్తో మూడ్చుకొచ్చేవాడు ప్రభని ఎక్కడికి. దాని తదనంతరం మా వంశస్థులు, మా కుర్రోళ్ళు, మా మేనళ్ళు మొత్తం అందరూ మా వీధిలో ఎవరైతే ఉన్నారో పూర్వ ప్రజలు అందరూ కూడా మా ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి సంబంధించి? చరిత్ర చెప్పడం అనేది జరగదు సార్. ఇప్పుడు మన జగ్గం తోట తీసుకున్నాం 450 సంవత్సరాల క్రితం అని చెప్పారు. డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లేదు దేనికి కూడా. ఇక్కడ 100 సంవత్సరాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మాత్రమే చెప్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు బిఫోర్ ఫ్రీడమ్కే, అంటే మా నాన్నగారు చెప్పిందే చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చే ముందు జాతీయ జెండాలు ఎగరవేయొద్దు అని చెప్పారు. ఎక్కడా కూడా మున్సిపల్ గారి ప్రభావితం ఏదైతే ఉందో ముందర దానికి జాతీయ జెండాలు పెట్టి ప్రతిఘటించింది ప్రభలోత్సవం. అది కొత్తపేట యొక్క గొప్ప చరిత్ర. అటు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థం జరిగేటటువంటి సమయంలో కూడా స్వాతంత్రోద్యమాన్ని అటు బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదిరించి జాతీయ జెండాలు కట్టినటువంటి ప్రభలు కొత్తపేటకి పరిమితము. అట్లాంటి ప్రభల తీర్థం ఇక్కడ జరిగిందని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీధుల్లో ఎక్కడ చూసినా ఒక పక్కన బిజినెస్ జరుగుతూనే ఉంది, మరో పక్క ప్రభల తీర్థం కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద ఉత్సవం ఒక విధంగా చెప్పాలంటే మధ్యాహ్నం నుంచి సంక్రాంతి రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు రాత్రి వరకు కూడా ఇదే విధంగా ప్రభల తీర్థం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కొన్ని ఊర్ల నుంచి ఎక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి రాత్రి అంతా జర్నీ చేసుకుని ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నటువంటిది అయితే ఉంది. వీళ్ళు ఇక్కడికి చేరుకునేసరికి లక్షల సంఖ్యలో ఉంటుంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి ప్రభల మొత్తాన్ని చూడొచ్చు. ఇన్ని ప్రభలు కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి 14 ప్రభలు అయితే తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఊరేగింపుకి అయితే వస్తుంటారు. డిఫరెంట్ థీమ్స్ తో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పాత రామాలయానికి సంబంధించినటువంటి 7 ప్రభలు ఇక్కడికైతే చేరుకున్నటువంటిది అయితే ఉంది. 8 ప్రభలు, ఇప్పుడు మరొక 6 ప్రభలను అయితే తీసుకొస్తున్నారు. మొత్తం 14 ప్రభలకు సంబంధించినటువంటి వాటికి ఇక్కడికైతే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 6:30కి మొత్తం ప్రభలన్నీ ఇక్కడికి చేరుకుంటే ఆ తర్వాత 7 గంటలకి మందు కాల్పు జరుగుతుంది. ఆ మందు కాల్పు, కొత్తపేట మందు కాల్పు గురించి ఎంత చెప్పుకున్నా కూడా తప్పే. అంత అద్భుతంగా కొత్తపేట మందు కాల్పు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతని చూడొచ్చు. హంగామాతోనూ డాన్సులతోనూ ప్రస్తుతం అయితే ముందుకు కొనసాగుతున్నటువంటి మనం చూడొచ్చు. ఇంతమంది యువతంతా ఒకే చోటకి వచ్చి ఈ కొత్తపేటలో ప్రభల తీర్థంలో ఎంజాయ్ చేస్తున్నటువంటిది. మొత్తం యువకులందరూ కూడా ఒకే చోటకి చేరుకున్నటువంటి మనం చూడొచ్చు. వస్తున్నటువంటి ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నటువంటిది విజువల్లో చూడొచ్చు. ఇంతమంది వస్తున్నటువంటి ఇన్ని ప్రభలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఈ జనాల్ని ఈ క్రౌడ్ కంట్రోల్ చేయడం అనేది ఒక విధంగా సాహసం అనే చెప్పాలి. ఇంతమందితో ప్రస్తుతం ప్రభలన్నీ కూడా అంగరంగ వైభవంగా మొత్తం ఖాళీగా కొనసాగుతూ వస్తున్నాయి. వస్తున్నటువంటి ప్రభలన్నింటినీ ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు పాత రామాలయం, కొత్త రామాలయానికి సంబంధించిన ప్రభలన్నీ కూడా క్యూ కట్టుకుని అయితే ముందుకు వస్తున్నటువంటి వాటిని విజువల్లో కూడా చూడొచ్చు. కొత్తపేట ప్రభల తీర్థానికి ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 456 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభలన్నీ కూడా ప్రస్తుతం అంగరంగ వైభవంగా చివరి దశకు ప్రభల తీర్థం వస్తున్నటువంటి ప్రభల్ని యువకులంతా మోసుకొస్తుంటే దానికి పైన ఉన్నటువంటి ఒక పూజారి స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకుంటూ తీసుకుని వస్తున్నటువంటి చూడొచ్చు.
అంటే ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి అయితే ఉంది. ఇంత బరువును కూడా యువకులు అక్కడ స్వామివారిని అదేవిధంగా ప్రభకు తోడు దానిపైన ఉన్నటువంటి ఒక పూజారిని కూడా వీళ్ళు కంటిన్యూగా మోస్తూ శరభ అంటూ తీసుకొస్తున్నటువంటి వాటిని చూడొచ్చు. మొత్తం అంటే ఇది కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభ ఏంటి అసలు దీనికి ఉన్నటువంటి హిస్టరీ ఏంటి అసలు? సో మొత్తం వీళ్ళంతా కూడా ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి మీరైతే చూడొచ్చు. మొత్తం అటు పాత రామాలయం కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలన్నీ ఒక్కొక్కటిగా ప్రస్తుతం అయితే హై స్కూల్ చేరుకుంటాయి. ఇక్కడ సమావేశం జరిగిన తర్వాత దేవుళ్ళు